హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, అసలే ఈ రోజు మనం ఎక్కడున్నాం? ప్రొద్దుటూర్. ఇక్కడ మా సిస్టర్లు మా పిన్నులు ఎంత తెలివైన వాళ్ళు అంటే అసలు తెలివితేటలన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టిస్తారా అనిపిస్తుంది. సో మా భాగ్య సిస్టర్ ఎంత తెలివితేటలు అంటే ఈ మధ్య ఫ్రీ బస్ వచ్చింది కదా. సో ఎందుకు సిస్టర్ నువ్వు ఫ్రీ బస్ లో వెళ్ళట్లేదు అంటే అమ్మ వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఆధార్ కార్డులో నా ఫోటో బాగాలేదు నేను చూపించను అంటుంది. ఫోటో చూపించడం కోసం ఫ్రీ బస్ ఎక్కట్లా. మా వాళ్ళు అంత తెలివితేటలు అనమాట. ఇంకా ఉన్నాయి చాలా తెలివితేటలు, ముందు ముందు చూపిద్దాం. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం. మా రచ్చ భరించాలంటే మీరు చూడాలి మా రచ్చ. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? ఉమా మహేశ్వరి. మామూలుగానే లేడీస్ అంటేనే పవర్ఫుల్, ఇక పార్వతీదేవి పేరెట్టుకున్నారు, మీరు ఇంకా పవర్ఫుల్. బావగారి పరిస్థితి ఏంటో? ఆయన పేరేంటి పాపం? పవన్ కుమార్. పవన్ కుమార్. అచ్చా, ఆయన ఇంకా స్ట్రాంగ్, సరిపోయింది. ఏం చేస్తారు పవన్ గారు? జ్యువెలరీ షాప్. 1 గ్రామ్ ఏదో జ్యువెలరీ రోజుకో సెట్ పెట్టుకోవచ్చు. అందరూ అనుకుంటారు అబ్బా ఉమా మహేశ్వరి లక్కే లక్కే బాబా 7 వారాల నగలు కాదు 30 వారాల నగలు ఎట్టుకుంటది అంటారు కదా. ఓకే అండి. ఇలా వెళ్ళొచ్చు, అలా పెట్టుకోవచ్చు, అలా రావచ్చు. ఈ మధ్య జెంట్స్ కూడా నగలు పెట్టుకుంటున్నారండి. విజయ్ దేవరకొండను చూసిన తర్వాత మేము కూడా నగల గురించి ఆశపడడంలో తప్పలేదు. ఏమంటారు? ఓకే అండి. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 13 years. ఘోరం అంటే ఘోరం కాదందు. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి తర్వాత లవ్. అవునండి. సరే, మీ తెలివితేటలకు ఒక క్వశ్చన్. ఓకే, సత్యభామ గారికి 7 కొడుకులు ఉన్నారు. ప్రతి కొడుక్కి ఓ సిస్టర్ ఉంది. టోటల్ ఎంతమంది పిల్లలు? 14. ఇంటెలిజెంట్. ఆలోచన చెప్పండి అటు తిరిగే. సత్యభామ గారికి 7 కొడుకులు, ప్రతి కొడుక్కి ఓ సిస్టర్ ఉంది. టోటల్ ఎంతమంది పిల్లలు? 8 members. ఎందుకు? మీరే అన్నారు కదా 7 members కొడుకులు అన్నారు, ప్రతి ఒక్కరికి ఒక సిస్టర్ ఉంది అన్నారు. మరి అంటే 7 సిస్టర్లు లేరా? నేను ఫస్ట్ లో చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ చెప్పావు, వాళ్ళ మాట నమ్మి నువ్వు రాంగ్ ఆన్సర్కి వెళ్తున్నావు. అందుకే ఇక్కడ పక్కన బ్రదర్ ని నమ్మాలి కానీ వీళ్ళని నమ్మకూడదు. వీళ్ళకి కావాలని తీసుకెళ్లి నేను లస్సీలో ముంచేస్తారు. ఇప్పుడు చెప్పు ఎంత ఆన్సర్? 14. రైట్ ఆన్సర్ 14. థ్యాంక్ యూ. మనకి టాలెంట్ కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? అంతే, మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. అంటే సత్యభామ గారు ప్రతి ఒక్కరికి సిస్టర్ ఇవ్వాలంటే సన్నో కూతురు అంత. లాస్ట్ లో 8వ సిస్టర్ ఉంటే సరిపోదా? అందరికి సిస్టర్ అవుదా? శత్రువులు ఎక్కడో ఉండరా. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. ఈమెకి ఇంకా అర్థం కాలా. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్. తెలివైన వాళ్ళు మా వాళ్ళు వెలగరు అసలు కదా. ఇప్పుడు మొత్తం ఏమనుకుంటున్నావు? 14 అనుకుంటున్నావా 8 అనుకుంటున్నావా చెప్పు? 8 members. 8 members. ఎలా? 7 members కొడుకులు అన్నారు, ప్రతి ఒక్కరికి ఒక సిస్టర్ అన్నారు. సో టోటల్ 7 members కి ఒకే సిస్టర్. అదే సూపర్. మరి అలా ఉంటాయి తెలివితేటలు మా వాళ్ళు. మీ ఇంట్లో ఎవరు? నువ్వు తెలివైన దానివా బావగారు తెలివైనా? మా హస్బెండ్. అబ్బా ఎన్నిసార్లు చెప్పారు బావగారు? బయట ఎవరైనా అడిగితే ఇలాగే చెప్పు, ఇంట్లో పర్వాలేదు, ఇంట్లో ఎలాగైనా నడుస్తుంది, బయట ఇలాగే చెప్పు అని చెప్పారు కదా. మ్యారేజ్ లో చెప్పారు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత. బావగారు పవన్ గారు మీరు మ్యారేజ్ లోనే జాగ్రత్త పడ్డారా? అన్నా నేను ఏదో మాట వరుసకన్నా. కానీ గ్రేట్ సిస్టర్, నువ్వు 14 సంవత్సరాలైనా ఆయన చెప్పినట్టే బయట పాటించి లోపల ఆయన దందని అనిపిస్తున్నావు చూడు. ఇది గ్రేట్, ఇది బాగుంది. సరిపోయారు ఇద్దరును. ఓకే, జాగ్రత్తగా విను. చిట్టి చెల్లి పొద్దుటూరు మార్కెట్కి వెళ్ళి కొంది వేడి వేడి పల్లి, చిన్న తల్లి ఇంట్లోని చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. ఇంత చెప్పలేమనుకుంటా. నువ్వు పెట్టే బాధలని మా బావగారు భరించవచ్చు కానీ మేము చెప్పేటి వెంకటేశ్వర బాధ నువ్వు చెప్పవా? ఏం లేదు, ఆయనే నన్ను పడతారు. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్కి వెళ్ళి కొంది వేడి వేడి పల్లి, చిన్న తల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. అంతే. యాక్షన్. చిట్టి చెల్లి ప్రొద్దుటూరుకెళ్ళి చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కెళ్ళి వేడి వేడి పల్లి. ఆపుతారా? చిట్టి చెల్లి ప్రొద్దుటూరుకెళ్ళి బస్ టికెట్ తీసుకొని సినిమా చూసి ఆ తర్వాత బిర్యానీ తిని ఆ తర్వాత అమ్మవారి ఫేమస్ టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ బస్ ఎక్కి ఆ తర్వాత పవన్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి సరదా కబుర్లు చెప్తుంది. ఓకే, గడిగా అప్పట్లో పట్టండి. హలో అండి. హాయ్. ఏం పేరు? సుచందన.
ఏ హీరోయిన్ లా ఉండాలంటున్నారు బావగారు? నిన్ను క్లిప్ కూడా పెట్టించారు. నా అలాగా ఉండమంటారు అంతే. నీలా ఉండమంటే క్లిప్ ఎందుకు? అది సరిపోయేది కదా. నేను హీరోయిన్ లా ఉండాలంటే నేను బాగుండాలి కదా. ఆయనకి ఏ హీరోయిన్ ఇష్టం? నేనంటేనే ఇష్టం. ఖాళీగా ఉన్నట్టున్నారు. ఈ బిస్కెట్ వేయడమే మా బావలకి బాగా అలవాటు అయిపోయింది. ఆయన బుక్కుల్లో చూసావా, ఫోన్ లో చూసావా, రష్మిక ఫోటోలు, శ్రీలీల ఫోటోలు, అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు, ఆమె ఎవరో మన ఫారెన్ నుంచి వచ్చి డాన్స్ చేసి దబిడి అంటే వెళ్ళింది, ఆమె ఫోటోలు, ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నాడు. బావగారి పేరేంటి? వెంకట అన్వేష్. మరి పేరులో వెంకీ ఉందా? నీతే అతడు వెంకీ ఆసనం. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, ఊకోయి. సరే, నీ తెలివితేటలు టెస్ట్ చేద్దాం. 7 భార్యలకి 7 భర్తలు ఉన్నారు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ఒక కొడుకున్నాడు. టోటల్ ఎంత మంది? 7 భార్యలకి 7 భర్తలు ఉన్నారు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ఒక కొడుకున్నాడు. టోటల్ ఎంత మంది ఉన్నారు? 7 భార్యలకి 7 భర్తలు. 7 భర్తలు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ఒక్కొక్క కొడుకు. 21. చెప్పు వేరే వాళ్ళు దేనికో. టోటల్ మెంబర్స్ కాదు, టోటల్ పిల్లలు ఎంత మంది? 7. ఎలా? ప్రతి భార్య ప్రతి భర్తకు ఒకళ్ళే ఎందుకంటే 2 ఉండొచ్చు కదా పాపం. 7. ప్రతి భార్య మీకెంతమంది? ఒక బాబు. ఏం బావగారు పాపొద్దా మరి? నాకు సిగ్గిస్తుంది. రైట్ ఆన్సర్. భార్య భర్తలు కాబట్టి ఒక్కొక్క కొడుకు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పుట్టలో ఏ పాముందో తెలియక గల్లీ గల్లీ పరిగెడుతుంది పిల్ల పక్షి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇంకొకసారి. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పుట్టలో ఏ పాముందో తెలియక గల్లీ గల్లీ తిరుగుతుంది పిల్ల పక్షి. యాక్షన్. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పూటలో ఏ పాముందో తెలియక. ఏం చదువుకున్నా సిస్టర్? బీటెక్. బావగారు? ఆయన ఎంటెక్. ఆహా, ఎక్కడ తీసుకెళ్లారు హనీమూన్? కేరళ. ఎందుకంట? ఆయనకి సీనరీ అంటే ఇష్టం. అంతేనా? కేరళలో ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తా, ఎందుకురా నీకు? అడిగావా నువ్వు? కడిగేస్తుందంట. అయితే పర్వాలేదు, బ్రదర్ సపోర్ట్ అవసరం లేదు మా సిస్టర్ కి. మా సిస్టరే కడుగుడు. చెప్పే ఇప్పుడు. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పుట్టలో ఉందో తెలియక. ఏముంది? ఏ పుట్టలో ఏ పాముందో తెలియక గల్లీ గల్లీ వెళ్ళి వెతుకుతుంది పిల్ల పక్షి. అమ్మయ్య, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. హలో అండి, నమస్తే. ఏం పేరు? నవ్యశ్రీ. నవ్య, ఎందుకు కళ్ళజోడు? సైట్ వచ్చింది కాబట్టి. అవును, మరి అంత దీర్ఘంగా హస్బెండ్ మీదే 2 కళ్ళు వేసి ఉంచితే 4 కళ్ళు అవుతాయి. పాప ఆయనకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీ ఇవ్వాలి. పర్వాలేదు, ఎవరితోనో మాట్లాడితే వదిలేయాలి. సైట్ తగ్గింది ఆయన చూసిన తర్వాతనే. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. హస్బెండ్ ని చూస్తే సైట్ తగ్గుద్దా? నాకు తగ్గింది. అచ్చా, ఇదేదో రాసుకోండి. ఈసారి ఎవరికైనా సైట్ వస్తే ఏం చేయాలంటే హస్బెండ్ కూర్చోబెట్టా. ప్రేమగా చూస్తే తగ్గుతుంది. ప్రేమగా చూడాలి. ఎలా చూడాలి చెప్పవా సిస్టర్? ఆయన అక్కడ కూర్చోబెట్టి, అంటే రేపొద్దు సైట్ వచ్చిన వాళ్ళందరికీ మనం చిట్కా ఇస్తున్నాం. సైట్ వచ్చిన వాళ్ళందరికని కాదు, ప్రేమగా చూసిన వాళ్ళందరికీ తగ్గుతుంది. అంటే అందరికీ వచ్చి ప్రేమగా చూడడం. చెప్పు, నువ్వు ఎంతసేపు చూడాలి చెప్తాను నేను. చూస్తాను, ఒక ½ అవర్. రోజుకు ఒక ½ అవర్. రేపొద్దు ఎవరికైనా సైట్ వస్తే మీ ఆయనగా నల్ల కూర్చోబెట్టి, మాసా ఉదయం అరగంట, మధ్యాహ్నం అరగంట, సాయంత్రం అరగంట ఆయన కదలకుండా ప్రేమగా కదా. కలలో కూడా కష్టం కదే హాయ్ కదా. ఇలా ఏం పెట్టి చూడను. తను వర్క్ చేసుకుంటా అంటే నా పని నేను చేసుకుంటూ తను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. నువ్వు గమనిస్తూ ఉంటావు, అది నాకు అర్థమైంది మాకు. సరే, మీ తెలివితేటలు నిరూపిద్దాం. ఓకే, ఒక పిల్లి సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళింది, సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఫస్ట్ డేనే ఇంకా జాబ్ చేయకుండా పరిగెట్టుకుని వచ్చేసింది. ఎందుకు? లాగిన్ అవ్వలేదేమో. అయ్యింది, పక్కోళ్ళు HR వచ్చి లాగిన్ చేయించి కూర్చోబెట్టి వెళ్ళాడు. కానీ అక్కడ ఒకటి చూసి పరిగెట్టుకుని వచ్చింది. కుక్క. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో కుక్కలు ఉంటాయా? బొమ్మను చూసి తను. కుక్క బొమ్మ ఎందుకు పెట్టారు సాఫ్ట్వేర్ ఆఫీస్ లో? ఎవరో పెట్టుంటారండి పాపం. ఎలా అండి నీ తెలివితేటలు మీకు? ఏదో చూసి పరిగెట్టుకొచ్చింది అన్నాను. ఏం చూసి పరిగెట్టుకొచ్చింది? మౌస్ ఉంటుంది కదా. మౌస్ ఉంటది కదా, తినేస్తుంది కదా. ఒక మౌస్ కాదు, 5-6 మౌసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక పులి వెళ్ళింది అనుకోండి, మనుషులు పారిపోతారు. అదే 100 మంది మనుషులు అయితే పులే పారిపోద్ది కదా. అలా మౌసులన్నీ చూసి పాప అది పరిగెట్టుకొచ్చిందంట. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఓకే, రెడీ. ఇప్పుడు జాగ్రత్త. టంగ్ ట్విస్టర్. చెప్పండి సార్. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్లి తింది వేడి పల్లి, చిన్న తల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కు వెళ్ళి వేడి
తీసుకునింది పల్లి. ఎవరి దగ్గర? ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి మరి అది చెప్- చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి వేడి వేడి పల్లి తీసుకుంది. ఒక ప్రాస ఉండాలి మనం త్రివిక్రమ్ గారు వారసులు. ఇంకొకసారి చెప్పండి. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి కొంది వేడివేడి పల్లి. లీవ్ వచ్చిందా? చిన్న తల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. లీవ్ వచ్చిందా? లీ లీ లీ. చెప్పు. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి కొన్నది వేడి వేడి పల్లి. చిన్న తల్లి చెప్పు. ఇంట్లో చెప్పకుండా తిరిగింది గల్లీ గల్లీ. నువ్వే నా చిన్న తల్లివి? నేను కాదు. ఆమా ఈమా చప్పట్లు కొట్టండి అందరికి. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళ తెలివితేటలు చూస్తే అబ్బా నా భూతో నా భవిష్యత్ నిజంగానే అలాగే ఉంటది మరి. సో మరి ఇదే ఎంటర్టైన్మెంట్ తో డబుల్ ధమాకా గెలిపోదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మాస్ మహారాణి అనే ఆట. ఏం చేయాలి, ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఏం లేదబ్బా, నా దగ్గర పెద్ద చెరుగ్గడ ఉంది. దీన్ని ఎన్ని ముక్కలు చేయొచ్చు అంటే అన్ని ముక్కలు చేయొచ్చు అనమాట. మీరు ఇలా అయినా ఏర్చండి, ఇలా అయినా ఏర్చండి, రెగ్యులర్ గా బావగారు చేతిలో ఇస్తారు చూసారా, అలా అయినా ఏర్చండి. ఎన్ని ముక్కలు చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ముందుగా మా భాగ్య సిస్టర్ని ఎందుకు పిలిచాము అంటే ఇలాంటి వాటిలో నిష్ణాతురాలు అనమాట. ఆల్ రైట్, మరి మాస్ మహారాణిగా ఎవరు ఎక్కువ ముక్కలు చేస్తారు అనేది ఇప్పుడు చూడబోతున్నాం. రెడీ భాగ్య గారు? 3, 2, 1 స్టార్ట్. అదే ఇంకా 18 ముక్కలు ఉన్నాయంతే. నువ్వు దీన్ని కూడా 2 ముక్కలు చేయాలి ఇప్పుడు. కొట్ట ఒక్కసారి బావగారి పేరు. అదే బావ పేరు చెప్తే 4. అబ్బా 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 3 ముక్కలు చేసింది. అది అయితే ఒక్కొక్కటి విడది ఒకటే అనుకుంటారు. ఆ 3 పెద్దది తీసుకొని చెయ్యి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అంతేనంటావా? 1, 2, 3, 4, 5, 6. భాగ్య గారు చేశారు ఒక పెద్ద చెరుకును 6 ముక్కలుగా. మరెవ్వరు చేయలేని ఈ వింత ఇక్కడ జరిగింది. ఆల్ రైట్, ఓషివెంగిలో మనం ఆడుతున్నాం మాస్ మహారాణి అనే ఆట. ముందుగా వచ్చిన భాగ్య గారు 6 పీసులు చేశారు. నెక్స్ట్ సురేఖ గారు రెడీగా ఉన్నారు. మన టార్గెట్ ఎంత? 10 అందుకోండి. ఓకే, రెడీ 3, 2, 1 అండ్ స్టార్ట్. అదే ఎవరన్నారండి లేడీస్ కి కుంఫులు కరాటేలు నేర్పించాలి అని? అక్కర్లేదు. మా వాళ్ళు బాన్ కుంఫు, బాన్ కరాటే, బాన్ మార్షల్ ఆర్ట్స్. గట్టిగా తలుచుకోవాలి కానీ ముక్కలు ముక్కలు చేయగలిగిన సత్తా, రసం వస్తుంది. అరే గ్లాస్ పెట్టరంట, నేను తాగేస్తా, బట్టల మీద పడుతుంది మరకలు. అది 2 ముక్కల కింద ఒప్పేసుకుంటున్నాను నేను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ముక్కలంటే ముక్కలే కదా ఏదైనా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆల్రైట్, మనం ఆడుతున్నాం మాస్ మహారాణి. నెక్స్ట్ ఆడడానికి వచ్చారు శిరీష గారు. శిరీష గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. ప్రొద్దుటూరులో చెరుకులకి బాగా రసాలు ఎక్కువ. ఇంక దాన్ని ఏం చేస్తారు? అబ్బాబ్బాబ్బా జాగ్రత్తమ్మో. దాన్నే ట్రై చేయండి, దీన్ని వదిలేండి, దెబ్బ తోలుతుంది కావాలి. తిప్పండి 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 బాగా తిప్పండి, నేను చూస్తా. తిప్పండి, గ్లాస్ నిండిపోవాలి. ఆగండి, ఇటు వస్తా. మాకు చెరుకు బిజినెస్ పెట్టుకుంటే అసలు మిషన్ లక్కర్లేదు, మా వాళ్ళే తిప్పేస్తారు.
ఇప్పుడు దాన్ని ఎన్ని కౌంట్ చేయాలి నేను? అబ్బా 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 అబ్బా. ఎవరు ఏమనుకోకండి. ఆ. 1 2 3. దీన్ని ఎలా కౌంట్ చేయాలి? ఇందాక ఆల్రెడీ బాగా పిప్పి చేసిన వాళ్ళు 2 ఇచ్చాను కాబట్టి 2 పాయింట్స్ ఇస్తా. ఇది కరాటేలో నాన్ చాక్ తిప్పినట్టు తిప్పావు. నువ్వు రసం కూడా తాగావు కదా. ఒరే సచ్చినోడ రసం తాగావు కదరా, పాయింట్లు ఇవ్వా. సరే, మా సిస్టర్ కి భయపడి ఇది 2 పాయింట్లు కింద ఇస్తున్నా. 3 ఇవ్వలేను ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వలేదు కాబట్టి. 2 + 3 5 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం మాస్ మహారాణి. నెక్స్ట్ మాస్ మహారాణిగా నిలవడానికి శ్రావ్య గారు వచ్చారు. ఎన్ని పీసెస్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీ శ్రావ్య గారు? 3 2 1 స్టార్ట్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆల్ రైట్, శ్రావ్య గారు చేసిన ముక్కలు కౌంట్ చేద్దాం పాయింట్స్ కోసం. 1 3 4 5 6 పాయింట్స్. ఆల్ రైట్, ఓషివంగిలో ఈ రోజు మనం ఆడాం మాస్ మహారాణి అనే ఆట. చాలా టఫెస్ట్ గేమ్ నిజంగా. అసలు నేను ఎరగొడతానని ముందుకు రావడమే చాలా గ్రేట్. అండ్ అందరికంటే ఎక్కువగా 9 ముక్కలు చేసి విన్నర్ గా నిలిచారు సురేఖ గారు. ధనాధన్ 6 పీసులు చేశారు భాగ్య గారు అండ్ శ్రావ్య గారు. అసలు 2 పీసులు చేయడమే చాలా టఫ్, అలాంటిది 5 పీసులు చేశారు శిరీష గారు. రండి, రసం కూడా పిండారు గ్లాస్ నిండా. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను షేర్ చేసుకోవడానికి వస్తున్నారు సువర్ణ గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో అంతా మన కుటుంబమే, మనమే. ఏం జరిగింది ఏంటి చెప్పండి మా. నా పెళ్ళైన సంవత్సరమే 6 నెలలకే అమ్మకి క్యాన్సర్ వచ్చింది. ఆ వెంటనే నాన్న కూడా పెరాలసిస్ వచ్చింది. ఇట్లా సమ్మర్లోనే ఉప్పు మిరపడి దంచుతున్నాడు నాన్న. అదే మూమెంట్ లో చింతకు వేస్తూనే అమ్మ అని అరిచాడు. ఎవరమూ లేము ఇంట్లో. బయట నుంచి వచ్చేసరికి అప్పటికే తలకెక్కింది అనమాట ఆయనకి పెరాలసిస్. తట్టుకోలేక అందరము అడావుడిలో ఏమి చేయలేకపోయినాము. కానీ డాక్టర్ దగ్గర పోయినా కానీ ఏమి కాదని చెప్పారు. ఇంక చేత కాకపోయింది. అలాగే ఒక వారం రోజులు కాలం గడిపేశాము. తర్వాత ఆయన కన్ను మూసారు. కానీ ఈమె క్యాన్సర్తో బాధపడుతున్నది కదా. ఈ క్యాన్సర్తో బాధపడుతున్నామా ఏమి చేయాలో అర్థం కాలేదు. మాకంటూ ఉన్నది బంధువులు దండిగా. ఎవడైనా బాధ వస్తే బంధువులు ఎలా ఆదుకుంటారు? కానీ అలాగే నేను మా తమ్ముడు 2 తమ్ముళ్ళు పోరాడి అమ్మకేమో గట్టెక్కిచ్చాము. గట్టెక్కిచ్చినా ఆమె మటుకు కోలుకోలేకపోయింది. ఎందువల్లంటే అప్పుడే అనుకోకుండా నా పెళ్లి కావడము, పెళ్లి ఇంత వెంటనే ఈ కార్యక్రమాలన్నీ జరగడము. మేము బిజినెస్ చేస్తున్నాము. బిజినెస్ కాస్త సన్నబడింది. సన్నబడేసరికి ఇంట్లో ఫైనాన్స్ కాస్త తగ్గింది. ఎవరికైనా ఫైనాన్స్ తగ్గుతాయినా కొద్దిగా ప్రాబ్లమ్సే. అలాగా జరిగిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి అంతా నిలదొక్కున్నాము. అన్ని సమస్యలు పోయి హ్యాపీగా ఉన్నాం. నాన్నగారికి ఇలా జరిగేసరికి మీ ఒక్కరికే మ్యారేజ్ అయింది, తమ్ముళ్ళు కావాలా? ఇంకా కాలేదు, 2 తమ్ముళ్ళకు కాలేదు. ఈ మధ్యలోనే ఒక తమ్ముడు అనుకోకుండా చనిపోయాడు. ఇంక ప్రస్తుతం ఒక తమ్ముడు ఏమైంది? బిజినెస్ చేస్తున్నారు. తమ్ముడు గారికి ఏం జరిగింది? అది వాళ్ళ భార్య భర్తల మధ్య ఉన్నది. తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ రోజు ఇంకా చనిపోతాను 3 గంటల కదంగా పెద్ద తమ్ముడు ఇంటి దగ్గరికి వచ్చాడు. అక్క అక్క అంటున్నాడే గాని వెళ్తున్నాడు అక్క అని తిరిగి చూస్తాడు. వెళ్తున్నాడు అక్క అని తిరిగి చూస్తాడు. అనుకుంటే ఇప్పటికే ఏడిపోయి అక్క అంటాడు, ఎందుకు తిరిగి చూస్తున్నాడు, ఏమిటంటే పలకడు చెప్పడు. మా ఇంట్లో మా వాడు కూడా చెప్పాను, ఏందో వాడు ఒకటేమైనా చూస్తున్నాడు అన్న. ఏముంది లేదు నీకు అన్ని అనుమానమే అన్నారు ఆయన. అంతే. మాకు తెల్లవారి మేము వేరే మా ఆడబిడ్డకి ప్రపోజల్ చేయడానికని వెళ్ళామన్నమాట. రాండి అక్క పొద్దున పోయి మీకు మీ
మీ ఆడబిడ్డకి ప్రపోజల్ చూస్తాము అన్నాడా. వెళ్ళాము. పెళ్లి చూసేసరికి అప్పుడే ఎప్పుడు జరిగిందో ఏమో తెలియదు, సూసైడ్ జరిగింది. సుబ్బరావు సుబ్బరావు అని ఎంత పిలిచానో పలకలేదు. నిజంగా సిస్టర్స్ కి తమ్ముళ్ళ మీద ప్రేమ చాలా ఉంటది, బయట చెప్పరు కానీ. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కాబట్టి అక్క అక్క అని పరితపిస్తారు. ఇప్పుడు కూడా నా చిన్న తమ్ముడు మా అక్క అంటారు. లోపల నా మీదనే ప్రేమ మా చిన్న తమ్మునికి. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు ఒక కూతురు ఒక కొడుకు. మ్యారేజ్ అయిపోయింది. అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి. ఏం చేస్తారు సారు? మా సార్ బ్యాంక్ కి మేనేజర్ గా రిటైర్డ్ అయ్యారు. లైఫ్ హ్యాపీగానే ఇప్పుడైతే ఉంది. నా లైఫ్ హ్యాపీగానే ఉంది. ఈ సమ్మర్ వచ్చేసరికి తల్లిదండ్రులు మతికొస్తారు. బట్ ఎనీవే మీరైతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఉమెన్స్ స్ట్రాంగ్ గా ఉండగలరు. అండ్ మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో బట్ అంటే ఇప్పుడు అదే అనుకుంటా ఇది ఎలా ఉంటా, జరుగుతుందో అంతే. చెప్పలేము. మీ బ్రదర్ ఇప్పుడు మీరే, తమ్ముడు మీరు ఉంటారు కదా. ఉన్నాము. మా తమ్ముడు కూడా హ్యాపీగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. ఆయన కూడా లక్షణంగా ఉన్నాడు. పిల్లలు, ఇద్దరు పిల్లలు బాగా హ్యాపీగా. ఓకే అమ్మా, బీ స్ట్రాంగ్. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆల్రైట్, చూసారు కదా, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు.